అందరికీ నమస్కారము. ముందుగా జగద్గురు పత్రిజీ గారికి ప్రణామాలు. మనము సీతాస్ యోగా అనే అద్భుతమైన బుక్ స్టార్ట్ చేసుకున్నాం. ఆల్రెడీ 3 ఎపిసోడ్స్ అయిపోయాయి. ఇంట్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్నాం. మరి ఇది ఇంకొక సీతా రాములు ఉన్న కాలంలో అప్పుడు మనము సీతాయనం అనేది మీనాక్షి కోణంలో సోమ ద్వారా కొంత అలా చాలా స్టోరీ తెలుసుకున్నాం. అసలు రామాయణం అంటే ఏంటి, సీతాదేవి కోణంలో ఎన్ని సత్యాలు మనకు తెలుసుకున్నాము. అలాగే ఎంతోమంది ఉన్నారు అప్పుడు. ఒక మీనాక్షి ఒక్కతే కాదు కదా. ఇప్పుడు దేవాని అనే ఇంకొక యువతి కోణంలో మనం తెలుసుకోబోతున్నాం. మరి లాస్ట్ ఎపిసోడ్‌లో 3 ఎపిసోడ్స్ వినండి. మరి కొద్దిగా ఎందుకు ఈ బుక్ స్టార్ట్ చేయాల్సొచ్చింది 'డీనా మరియం' అనేది క్లుప్తంగా వివరించడం జరిగింది. మరి దీనికంటే ముందు ఎపిసోడ్‌లో మనలో ఉన్న గుణాలే రాముడు కానీ, రావణ కానీ నెగెటివ్‌గా ఉన్నాయి రావణ కింద, పాజిటివ్‌గా ఉన్నాయి రాముడులాగా. మరి మనలో ఉన్న రావణాసులపై మనము రాముడిగా ఎలా జయించాలి అనేది మనకు అర్థమవుతుందనింది. మరి దేవాని అనే ఒక యువతి అని తను చెప్పింది ఫైనల్‌గా లాస్ట్‌కి. సో, దాని తర్వాత మనం ఇంట్రొడక్షన్ తర్వాత ఇంకా కొద్దిగా ఆహ్, సీతారాం అంటే మనకు జనరల్‌గా ఐడియా ఉన్నది. నెక్స్ట్ వివరించారన్నట్టు. మరి రాముడు మరియు సీత గురించి సంక్షిప్త వివరణ అన్నమాట. మన భారతీయ మహాకావ్యం రామాయణం గురించి అందరికీ పరిచయమే కదా. రాముడు కోసల రాజ్య మహారాజైన పెద్ద కుమారుడిగా జన్మించాడని తెలుసు మనకి. సీత విదేహ రాజ్య మహారాజు కుమార్తె. ఇది మనందరికి తెలిసిన అంటే కామన్‌గా మనకు తెలిసిన స్టోరీని ఇందులో వివరించారు. దీని తర్వాత ఎపిసోడ్ అన్నమాట. ఆ రాజును ఆయన జ్ఞానం మరియు ప్రజలపై ఉన్న ప్రేమ కారణంగా జనక బాబా అని ప్రేమగా పిలిచేవారు. ఎవరిని? విదేహరాజు. సో, అతనికి చాలా జ్ఞానం ఉంది. ప్రజలపై ఎంతో ప్రేమ. అందరూ అతన్ని జనక బాబా అని ప్రేమగా పిలిచేవారు. రాముడు మరియు సీత వివాహమైన తర్వాత సీత విదేహ రాజధాని మిథిలను విడిచి కోసల రాజధాని అయిన అయోధ్యలో రాముడితో నివసించడానికి వెళ్ళింది. ఇది మనకు తెలిసిందే. కొంతకాలం తర్వాత రాముడు తన తప్పు లేకపోయినా అయోధ్య నుండి వనవాసానికి పంపించబడతాడు. సీత మరియు రాముడు తమ్ముడు లక్ష్మణుడు అతనితో కలిసి వనవాసానికి వెళ్లారు. దానికి కారణం ఏమిటంటే కోసల మహారాజు తన చిన్న భార్య అయిన ఏ కోరికైనా నెరవేర్చుతానని ఎప్పుడో ఇచ్చిన మాట ఉంది కదా. దానికోసం ఇదంతా జరిగింది. ఆమె తన కుమారుడైన భరతుడు రాజు కావాలని కోరుకోవడం, రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేయాలని అడిగింది. రాముడు అయోధ్యను విడిచిన తర్వాత మహారాజు మరణించాడు. భరతుడు రాజ్యాన్ని స్వీకరించడానికి నిరాకరించాడు. అందరూ రాముడు తిరిగి వచ్చి న్యాయమైన రాజుగా పాలించాలని ఆశతో ఎదురు చూశారు. అయితే ఈ వనవాసానికి లోతైన కారణాలు కూడా ఉన్నాయి. మనకు జనరల్‌గా తెలిసిన స్టోరీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇప్పటిదాకా. ఇలా చిన్న భార్య కోరిక కోరడము, మన భరతుడు కావాలనుకొని రాముని పంపించడము, ఇది అందరికీ తెలిసిన కామన్ స్టోరీ. కానీ మనకు సీతాయనం తర్వాత ఎన్నో విషయాలు తెలుసుకోబడ్డాయి. అయితే ఇంకా కొద్దిగా చెప్తున్నారు. ఈ వనవాసానికి లోతైన కారణాలు కూడా ఉన్నాయని. అనేక విధాలుగా అది అవసరమైనది ఇది. దక్షిణ భారతదేశంలోని అరణ్య ప్రాంతాలు మరియు గిరిజన సమాజాలను ధర్మ పరిరక్షణలోకి తీసుకురావడం అవసరమైందట. ఎన్నో అడవులు, అరణ్య ప్రాంతాలు దక్షిణ భారతంలోని అడవులు కానీ, గిరిజన సమాజాలను ధర్మం వైపు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే రాజ్యంలో కూర్చుంటే ఇవన్నీ చేయలేం కదా. సో, అలాగే ఆ కాలంలో పెరుగుతున్న జనాభాకు ఆహారం అందించేందుకు కొత్త వ్యవసాయ సాంకేతికతను అమలు చేయడం ప్రారంభమైందట అప్పుడు. వాటి మార్గనిర్దేశకం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు
పెరుగుతున్న జనాభాకి ఆహారం అందించాల్సిన అవసరం ఉంది. దానికోసం కొత్త వ్యవసాయాలను, సాంకేతిక పద్ధతులు అమలు చేయడం ప్రారంభమైంది. వాటికి మార్గనిర్దేశకం చేయాల్సిన అవసరం ఉంది. చాలా అవసరాలు ఉన్నాయన్నమాట. అరణ్యాలను రక్షించడము, ధర్మాన్ని సంస్థాపించడము, పెరుగుతున్న జనాభాకు ఆహారాన్ని అందించడానికి కొత్త వ్యవసాయ పద్ధతుల కోసము మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఉన్నత యుగాల నుంచి వచ్చిన బోధనలను రక్షించాలి. మరి అంతకుముందు యుగం నుంచి వచ్చిన వాటి బోధనలు రక్షించాల్సిన అవసరం ఉంది. మొదటి విద్యా వ్యవస్థను స్థాపిస్తున్న ఋషులకు వాటిని అందించడం కూడా ఈ వనవాసం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశము. ఋషులకు కూడా ఎన్నో జ్ఞానాన్ని అందించాల్సిన అవసరం ఉంది. అందరినీ వీళ్ళు కలిసారు, ఊరికనే అడవుల్లో లేరు. ఎంతోమంది ఋషులను కలిసారు, సామాన్య ప్రజలను కలిసారు, ఎన్నో ఉద్ధరించారు. పెరుగుతున్న జనాభాకు కావలసిన సాంకేతికంగా వ్యవసాయ కొత్త పద్ధతులను నేర్పించారు. ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి వనవాసం వెనుక. అంటే ప్రతి కష్టం వెనుక ఒక లోక కళ్యాణం పనే ఉంటుంది ఎవరికైనా. అంటే మనం ఉద్ధరించబడతాము, లోకం కోసం వస్తే లోకానికి కూడా ఉద్ధరించబడతారు అన్నమాట మనతో పాటు. ఇప్పుడు ఫిలిం మాస్టర్ల స్టోరీస్ కూడా అలాగే ఉంటాయి చాలా వరకు. సో ఆ విద్యా సంస్థలు ఆశ్రమాలుగా మరియు గురుకులాలుగా స్థాపించబడుతున్న సమయంలో ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు ఆశ్రమాలుగా గురుకులాలుగా స్థాపించబడాలన్నమాట. ఆ సమయంలో ముఖ్యంగా లంకాధిపతి అయిన శక్తివంతైన రావణాసురుడు దక్షిణ ప్రాంతాలపై దాడి చేస్తూ తన సైన్యాన్ని అక్కడ నియమించాడనమాట. ఇంకా చెడు చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా, అలా రావణ వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. ఆ సమయంలో వాళ్ళ సైన్యాన్ని అక్కడ నియమించి అల్లర్లను సృష్టించడము అలా చేస్తున్నాడు. ఆ ప్రాంతంలో అనేక రాక్షస గోత్రాలు నివసించేవట. అవి అదుపు లేకుండా దాడి స్వభావం కలిగిన వారట. రావణుడు వారి శత్రుత్వ స్వభావాన్ని ప్రోత్సహించి తన రాజ్యాన్ని విస్తరించడానికి ఉపయోగించాడట. ఆ స్వభావంతో రాజ్యాన్ని ఇంకా పెంచుకోవాలని ఉపయోగించాడు. అతని చర్యలు ప్రకృతి సమతుల్యతను దెబ్బతీశాయి. ఇలా చేస్తే ఏమైతే ప్రకృతి దెబ్బతింటుంది, బ్యాలెన్స్ ఉండదు. దాంతో ఎండలు, అకాల వర్షాలు, సమయంతో సందర్భం లేదు. వర్షాకాలంలో వర్షాలు రావాలి కదా, అలా కాదు. వరదలు అలా సంభవించాయి. రాక్షసులు ఆశ్రమాలపై దాడులు చేసి విద్య అభివృద్ధికి చేసిన ఈ ప్రారంభ ప్రయత్నాలను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఏదైనా మంచి పనిని నెగటివ్ ఎప్పుడూ ఆపుతుంది కదా, అలాగే విద్య అభివృద్ధికి చేసే ఈ ప్రయత్నాలన్నింటినీ అడ్డుకోవడానికి ప్రయత్నించాయి. ఇక ఎంతోమంది శాంతి కోరుకునే ప్రజలను పట్టుకొని వాళ్ళని చంపేవారు. మంచిని ముందుకు తీసుకెళ్లాలనుకున్న వాళ్ళందరినీ చంపేయడము, సో ఇలాంటివన్నీ అడ్డుకోవడం చేశారు అన్నట్టు. మరి ఈ పరిస్థితుల వల్ల దాని కారణంగా సీత ఏం చేసింది, తనను తాను బందీగా పట్టించుకునేలా అనుమతించింది. లంకలోకి ఎంటర్ అవ్వడం కారణం సీత అనుమతితోటే జరిగింది. మరి వీటన్నిటిని కట్టు చేయాల్సిన అవసరం ఉంది. తనకు తానుగానే అనుమతించుకుంది. దాని ద్వారా రాముడు లంకలోకి ప్రవేశిస్తాడు. ఏదో ఒక కారణం కావాలి కదా, సీత తీసుకెళ్లాడనే కారణంతో రాముడు లంకలోకి ప్రవేశించి ఆ విధ్వంసక శక్తులను జయించగలిగాడు. ఫైనల్గా రావణాసుని చంపాడు కదా. ఇలా భయంకరమైన యుద్ధం జరిగింది. ఎంటర్ అయ్యాక ఏం జరిగింది, భయంకరమైన యుద్ధం. రాముడు రావణుడిని ఓడించాడు. తర్వాత అతని వనవాస కాలం కూడా ముగిసింది. దీంతో ఈ వనవాసంలో చాలా విషయాలు చేశారు. యుద్ధము జరిగింది, రావణుని చంపాడు, వనవాస కాలం కూడా ముగిసింది. సీత మరియు రాముడు అయోధ్యకు తిరిగి వచ్చారు. అక్కడ రాముడు మహారాజుగా పట్టాభిషేకం పొందాడు. ఇక కొద్ది కాలం తర్వాత సీత గర్భవతిగా మారింది. కానీ ఇప్పుడుతో ప్రాచీన శాపం ఉంది కదా, మనము సీతాయనం చవితి తెలుస్తా శాపం గురించి. సీత మరియు రాముడు మళ్ళీ విడిపోవాల్సి వచ్చింది. ఆ కారణంగా సీత అరణ్య ప్రాంతానికి వెళ్ళి తన 2 కుమారులను పెంచింది. భూమిపై తన మిగిలిన జీవితంలో
ఆమె తనతో పాటు అవతరించిన మరియు తన కర్మ ప్రయాణం ముగింపు చేరుకున్న అనేక ఆత్మలకు మార్గనిర్దేశం చేసింది. సో ఏం చేసింది? మళ్ళీ అరణ్యానికి వెళ్ళింది. అడవులకు వెళ్ళి తన ఇద్దరు కుమారుల అవకుశలను పెంచింది. తన మిగిలిన జీవితకాలాన్ని తనతో పాటు ఎంతోమంది అవతరించిన వాళ్ళు, ఇప్పుడు పత్రిజీ అంటారు కదా, ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ 1,44,000 మంది కొన్ని పనులకు వచ్చారు. తర్వాత మిగతా మాస్టర్స్ వస్తూనే ఉన్నారు. సో ఇలా తనతో పాటు అవతరించిన మరియు తన కర్మ ప్రయాణం ముగింపు చేరుకున్న అనేక ఆత్మలకి మార్గనిర్దేశకం చేసింది. ఇక్కడ చాలామంది మాస్టర్స్ మర్చిపోయి ఇక్కడే ఉంటే నీ పని ఇది, తర్వాత ఇక్కడికి వెళ్ళాలి అని సార్ ఎలా నిర్దేశం చేశారో సేమ్ అలాగే వీళ్ళు కూడా అదే చేశారు. ఎప్పుడైనా కారణంగా వచ్చిన మనులు పరమాత్మలు వాళ్ళ లోక కళ్యాణార్థం భూమిపై ధర్మాన్ని సంస్థాపన చేసి అన్ని ఉద్ధరించి ఆ టీం అందరినీ మేల్కొల్పుతారనమాట. అనేక ఆత్మలను మేల్కొల్పారన్నట్టు. ఇంకా కర్మ ప్రయాణం ముగించాల్సిన సమయమని. ఆమె వారికి సమాజంలో సమతుల్యతను ఎలా పునరుద్ధరించుకోవాలో, అలాగే ఎలా నిలుపుకోవాలో, మరియు మానవ జీవితం అనే స్వప్నం నుంచి ఎలా మేల్కొనాలో బోధించింది. ఇలా ఈ కథ ఆమె వారికి నేర్పిన యోగ గురించి. యోగా మనం ఏంటి అనేది యోగా ముందు ముందు తెలుస్తుంది. ఈ కథ అనేది ఎవరు నేర్పినది? సీత వారికి నేర్పిన యోగ గురించి. మరి ఈ కథ దేవాని అనే వ్యక్తికి చెందినది. దేవాని అనే వ్యక్తి చెందినది కాబట్టి ఇప్పుడు ఇదంతా డీనెమ్మది చెప్తున్నారు. ఇదంతా ఇప్పుడు నేను ఈ కథను ఆమెకు అప్పగిస్తున్నాను అంటుంది నెమ్మది. ఎవరికి? దేవానికి. నెక్స్ట్ అంతా దేవాని చెప్తుంది. ఆమె ఏం చూసింది, ఆమె ఎక్కడి నుంచి చూసింది, అక్కడి నుంచి స్టోరీ వస్తుంది మనకి. సో నేను చూసినది విన్నది నిజంగా సరిగ్గా రాయగలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఇప్పుడు ఆమె మాటలు ఈ కథను చెప్పనిద్దాము అని చెప్తుంది మన డీనెమరి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం దేవాని కోణంలో మొత్తం వింటాం. అంటే సేమ్ రామాయణం అని కాదు, ఆమె ఏం నేర్చుకుంది, ఆమె జన్మ గురించి, అలాగే సీతాదేవి నుంచి తెలుసుకున్న విషయాలు, సీతాదేవి అక్కడ ఏం చేసింది అనేది చాలా విషయాలు, మరి యోగా ఆమె ఇచ్చినది ఏంటి, ఆ జ్ఞానం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. మరి ఎపిసోడ్లో ముందు ముందు మనం కొత్త విషయాలు తెలుసుకోబోతున్నాం. చూద్దాం అదేంటి అనేది. కంపల్సరీ మనలోని కొత్త కోణాన్ని ఓపెన్ చేస్తుంది. తప్పకుండా ఈ జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. సో అందరం ప్రతి ఎపిసోడ్ని శ్రద్ధగా విందాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ ఆల్.